హాయ్ అండి. ఎప్పుడైనా కూడా గుంట పొంగనాలు అయితే దోస పిండితో అయితే ట్రై చేస్తాను. ఈసారి కొత్తగా ఏదైనా వెరైటీగా ఇడ్లీ పిండితో ట్రై చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. గుంట పొంగనాల పెనంకి అయితే ఆయిల్ అయితే చక్కగా అప్లై చేశాను. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ పిండి కూడా వేసాను. ఇడ్లీ పిండి కూడా సగానికి పైగా పెట్టేశాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసి ఉంచాను. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఇక్కడ గుంట పొంగనాల పెనంకి అయితే ఇలా అతుక్కుపోయినాయి అనమాట. నార్మల్గా దోశ పిండితో ఎప్పుడు చేసినా కూడా ఈజీగా అయితే పర్ఫెక్ట్గా కుదిరేవి. ఇడ్లీ పిండితో ట్రై చేసి అస్సలు సరిగా కుదరలేదు. అందుకేనేమో మనకి రాని వాటిని ట్రై చేయకూడదు, వచ్చిన రెసిపీసే చేసుకోవడం బెటర్ అని ఎప్పుడు అనిపించింది నాకు. ఎందుకు వచ్చిందిలే బ్రేక్ఫాస్ట్కి లేట్ అయిపోద్దని చెప్పేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టేసి ఆయిల్ అయితే వేసుకొని ఊతప్పం వేద్దామని చెప్పేసి పిండిని అయితే వేసుకున్నానండి. రెండు వైపులా ఆయిల్ వేసేసి చక్కగా ఈ విధంగా కాల్చుకోవాలి. మూత పెట్టినప్పుడు 1 నిమిషం ఉడికిస్తే సరిపోతుంది హై ఫ్లేమ్లో. ఈ విధంగా ప్రిపేర్ అయింది. ఊతప్పం చాలా టేస్టీగా కుదిరింది. పల్లి చట్నీతో అయితే సూపర్గా ఉంది. మీరు ట్రై చేసేయండి.